హలో అండి. వెల్కమ్ టు సినీ టాక్స్ విత్ రాజు. ఈరోజు మనం కొరియన్ కనకరాజు మూవీ ఎలా ఉందో తెలుసుకోబోతున్నామండి. కొరియన్ కనకరాజు సినిమా ఓవరాల్‌గా చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్. కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఒక రాయలసీమ ఆర్కెస్ట్రా బాడీలోకి ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ గోస్ట్ ఎందుకు వచ్చింది అనే కాన్సెప్ట్ మీద సినిమా నడుస్తుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. స్టార్టింగ్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్‌లో కొంచెం స్లో అనిపించినా, స్టోరీ సెటిల్ అయ్యాక కామెడీ బాగా వర్క్ అవుతుంది. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ పోర్షన్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అండ్ తమన్ బీజీఎం సినిమాకి మంచి ఎనర్జీ ఇచ్చింది. వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ కూడా బావుంది. రాయలసీమ స్లాంగ్, డిక్షన్ చాలా న్యాచురల్‌గా క్యారీ చేశాడు. ఈ క్యారెక్టర్‌కి వరుణ్ తేజ్ బాగా సెట్ అయ్యాడు అనిపిస్తుంది. రితికా నాయక్ కూడా డీసెంట్‌గా పర్ఫార్మ్ చేసింది. కానీ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ ఎవరంటే డెఫినెట్లీ సత్య. సత్య కామెడీ టైమింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో వీడియో కాల్‌లో క్షుద్రపూజ చేసే ఎపిసోడ్ అయితే థియేటర్‌లో ఫుల్ లాఫ్స్ వస్తాయి. సత్య టైమింగ్, డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ల్యాండ్ అయ్యాయి. వరుణ్ తేజ్ అండ్ సత్య కాంబినేషన్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ యూఎస్‌పీ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు కలిసి ఉన్న సీన్స్ ఆల్మోస్ట్ అన్నీ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో కొంచెం స్లో అయినా, పూజ ఎపిసోడ్ దగ్గర మళ్ళీ కామెడీ పీక్‌కి వెళ్తుంది. కొన్ని ఎపిసోడ్స్ గోస్ట్ అండ్ హీరో కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కానీ సెకండ్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే కొంచెం అన్‌ఈవెన్‌గా ఉంటుంది. లవ్ ట్రాక్ అంత స్ట్రాంగ్‌గా అనిపించదు. బ్రదర్ ట్రాక్ కూడా ఎక్స్‌పెక్టెడ్ ఇంపాక్ట్ ఇవ్వలేదు. కొరియన్ గోస్ట్ కాన్సెప్ట్‌ని ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఎక్స్‌ప్లోర్ చేసే స్కోప్ ఉంది. క్లైమాక్స్ దగ్గరికి వచ్చాక మాత్రం ఇంకా బెటర్‌గా తీసేయొచ్చు అనిపిస్తుంది. కొంచెం కన్వీనియంట్‌గా ఫినిష్ చేసినట్టు అనిపిస్తుంది. తమన్ బీజీఎం మాత్రం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. ఎస్పెషల్లీ కొరియన్ టచ్ ఉన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. కామెడీ కోసం వన్ టైమ్ వాచ్ చేయొచ్చు. వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్, సత్య కామెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్, తమన్ బీజీఎం అండ్ డిఫరెంట్ కొరియన్ కాన్సెప్ట్ సినిమాకి మేజర్ పాజిటివ్స్. లాజిక్ పక్కన పెట్టి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో థియేటర్‌కి వెళ్లి డీసెంట్‌గా ఎంజాయ్ చేయొచ్చు. నా రేటింగ్ ఈ మూవీకొచ్చి 3/5 అండి. ఫైనల్‌గా చెప్పాలంటే కామెడీ కోసం అండ్ సత్య, వరుణ్ తేజ్ కాంబినేషన్ కోసం ఒకసారి వాచ్ చేయొచ్చు. ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా వెళ్ళండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.